చేస్తారో, ఇతరులు ఎలాగైతే చనిపోతారో, అధికారుల్లో ఉన్న వ్యక్తి ఎలాగైతే కూలిపోతాడో అలాగా మాకు కూడా మరణం సంభవించింది అని దేవుని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబస్తులకి ఎంతమంది ఎన్ని రకాలుగా ఓదార్పు కలిగించాలి, వారికి ఆ ఓదార్పు కలిగే మాటలు చెప్పాలి అని ఎంతమందిని ప్రయత్నం చేసినా, ఒకవేళ ఆ ప్రయత్నంలో కుటుంబస్తులు ఉండవచ్చు, ఫ్యామిలీ ఉండవచ్చు, లేక ఫ్యామిలీలో కొంతమంది ఉండవచ్చు, కొంతమంది మరి వారి యొక్క నివాసముల దగ్గర, గృహాల దగ్గర ఉండవచ్చు. అయితే వారికి ఆదరణ కలిగించటం ఎలాగా అంటే, మనకు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువు వారు ఆయనకి ప్రార్థించటము, ఆయనకి మనము ప్రార్థన చేయాలి. దేశము కోసము, అధికారుల కోసము, ప్రజలందరి కోసము, అధికారుల మరి క్షేమము కోసము ప్రార్థించాలి. మరి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయములో మనకి సాక్ష్యం ఇవ్వబడి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే యేసు ప్రభువాన్ని నమ్ముకున్న వారు కూడా పోయారు, ఉండవచ్చు అనే దానికి మీకు నేను సాక్ష్యం ఇచ్చాను. ఇతరులకి సంభవించినట్లే మనకు కూడా మరణం సంభవించింది. అయితే ఇది తాత్కాలికమైన ఎడబాటు. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరి ఎవరికి సిక్కల్లా ఒకవేళ యేసు ప్రభువాన్ని ఎరగకుండా ఉంటే, ఒకవేళ మనసులో కలిగి ఉంటే, వారి మనస్సాక్షిని బట్టి వారికి తీర్పు తీర్చబడి ఉంటది. ఇది పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. తర్వాత ఒకవేళ ఈ ఫ్లైట్లో వెళ్ళేవారు ఒకవేళ యేసు ప్రభు వారి రక్తములో కడగబడిన వారు అయితే, నేను అది చెప్పా కదా, కీర్తన గ్రంథము మరి 82వ కీర్తన 6వ వచనంలో ఉన్న మాటలు మీకు తెలియపరిచాను. ఇతరులకి ఎలాగైతే మరణం సంభవిస్తుందో మరి మాకు కూడా అలాగనే సంభవిస్తుంది. ఇక ఉదయకాలం నుంచి లేచిన కాలం నుంచి ఒక క్రైస్తవుడు, దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క సేవకుడు చెప్పే మాట ఏంటంటే, మరణము ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో దర్శించుద్దో మనకు ఎరవం గనుక, మనకు తెలియదు గనుక, మనకి మరి మన యొక్క దీపము అనగా ఈ యొక్క జ్యోతి ఉండగానే సృష్టికర్తని స్మరణగా తెచ్చుకోవాలి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మనకు సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? బాల్య దినములు యందే సృష్టికర్తని స్మరణగా తెచ్చుకోవాలి. బాల్య దినములు యందే సృష్టికర్తని స్మరణగా తెచ్చుకోవాలి. ఒకవేళ తెచ్చుకోకపోతే అనేక రకాలైన పరిస్థితులు సంభవిస్తాయి అంటే మరి మనకి సంభవిస్తున్నాయి, ఇతరులకి సంభవిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా క్రీస్తు నందు ఉన్నవారికి తాత్కాలికమే, వెలబాటే. యేసు ప్రభు వారిని వెరగని వారు కూడా మరి లేపబడతారు. రేపు అంత దినం యందు క్రీస్తు 2వ రాకల్లో యేసు ప్రభు వారిని ఎరగని వారు కూడా లేపబడతారు. ఈరోజు వారిని ఎలాగ ఓదార్స్తాము? వారికి ఎలాగ ఓదార్పు కలిగిద్ది? ఏ మాటలు చెబితే వారు ఓదార్పు పొందుతారు అంటే, నీవు నేను ఎంత మొత్తుకున్నా మన మాటల ద్వారాగా వారికి ఓదార్పు కలగదు, కానీ దేవుని యొక్క వాక్కు ద్వారాగా వారు ఓదార్పు పొందుతారు. దేవుని యొక్క వాక్కు ఒక వ్యక్తిని ఓదార్చిద్ది. నా యేసయ్య మాట ఒక వ్యక్తిని ఆదరిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క కనుదృష్టి ఆ కుటుంబస్తుల్లో ఉన్న ఆ యొక్క ఆవేదన తొలగిస్తుంది. ఒకవేళ ఇంకా ఎవరన్నా కానీ, వారే కాదు, నిన్న జరిగిన ఆ ఫైట్లో జరిగిన ఆ యొక్క యవానం ద్వారా మరణించిన వారైనా సరే, ఉన్నవారైనా సరే, మనము ఇక్కడ వారిమి కాదు, మనము పరదేశులమి, మనము యాత్రికులమి, మనము ఇక్కడ వారిమి కాదండి.
మనం పరదేశులమి యాత్రికులమి పేతురు రాసిన పత్రిక సాక్ష్యం ఇచ్చిందండి. పరిశుద్ధ గ్రంథం మన సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే, మనం ఇక్కడ వారిమి కాదు, మనము అక్కడ వారిమి. మనము ఒకరోజు యాత్ర చేస్తాం. ఇది వాస్తవము, ఇది నిజం. కనుక ఆ ఫ్లైట్లో ఎందు నిమిత్తము సంభవించింది? అందుకేనండి నేడు రేపో ఉండగానే ప్రభువుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ బాప్తిజం పొందమని పదే పదే పోరాడుతున్నాం. ఒకవేళ అలాంటి పరిస్థితి నాకు సంభవించినా నాకు ఒక సాక్ష్యం ఉంది. ఏముంది? నేను దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క సింహాసనము దగ్గరికి, దేవుని సింహాసనము దగ్గర నేను ఉంటాను. పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది. ప్రకటన గ్రంథము 20